చెప్పు కూడా తింటున్నాడు మా వాడు. నేను కంచంలో తింటున్నాడు వాడు. చెప్పు. నా వంటలు మీకు స్టైల్ గా మంచి మంచి బౌల్స్ లో కాకుండా నేను జనరల్ గా ఎలా చేసుకుంటానో అలా న్యాచురల్ గా చూపిస్తున్నాను. అందరికీ అలాగే వద్దా నాకే వద్దా అర్థం కాదు కానీ. హాయ్ హలో వెల్కమ్ టు సుష్మా కిరణ్. సో ఈ రోజు అయితే పన్నీర్ బిర్యానీ చేద్దాం అని అనుకున్నా, ఎందుకంటే మా ప్రభంజన్ కి బిర్యానీ తినాలి అని అనిపించింది అనమాట. సో అయితే పన్నీర్ బిర్యానీ చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యా. ఎలాగో చేస్తున్నాను కదా, సింపుల్ ప్రాసెస్ మీకు చూపించేద్దాము. ఇప్పుడు టైం అయితే 12 అయింది. నేను 1 o'clock కల్లా లంచ్ పెట్టాలి. సో ఈ లోపల అయితే కుక్ చేసేస్తాను అనమాట. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ లో కారం, పన్నీర్ మసాలా, పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకున్నాను. అందులో ఈ పన్నీర్ పీసెస్ ని డిప్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆ డిప్ చేసిన పన్నీర్ పీసెస్ అన్నిటిని అందులో వేసి ఫ్రై చేసుకున్నాను. సో పన్నీర్ అయితే వేయించుకుంటున్నాను. నార్మల్ డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు, మనకి ఫ్రైడ్ పన్నీర్ అవసరం లేదు అని అంటే. కొంతమందికి ఇలా ఫ్రై చేసుకుంటే నచ్చుతుంది కాబట్టి ఇలా ఫ్రై చేసుకుంటున్నా. పన్నీర్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసేది. సో పన్నీర్ అయితే వేయించేసుకున్నాను. ఇదేంటంటే నేను ఒక ప్లేట్ లో తీసేసుకుంటున్నాను అనమాట, మరీ ఎక్కువ ఫ్రై చేయట్లేదు. సో ఇదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేసుకుని కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. వేసుకొని వేయించేసుకుంటున్నాను. బ్రౌన్ గా ఫ్రై చేసుకుని అవి కూడా పక్కన పెట్టుకుంటాను. టమాటా అయితే కొంచెం ఇలా ప్యూరీ టైప్ లో చేసుకున్నాను. సో అయితే ఇప్పుడు కుక్కర్ తీసుకున్నా. కుక్కర్ లో కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఇందులోనే మనము ఎక్కువ మసాలా కాకుండా ఆల్రెడీ పన్నీర్ మసాలా వేసాం కాబట్టి కొంచెం తక్కువ మసాలా యూజ్ చేసి బిర్యానీకి కావాల్సినవి కొంచెం వేసేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు, పువ్వు, ఎలాచి, లవంగాలు, ఇది జాపత్రి చిన్న చిన్న వేసుకున్నాను, అండ్ దాల్చిన చెక్క. అలాగే ఇది బిర్యానీ పువ్వు అనమాట. ఇది వేస్తే బిర్యానీకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. కొంచెం ఇది కూడా వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి లైట్గా వేయించేసుకోవాలి వీటిని. స్మెల్ స్టార్టింగే బాగుంటుంది. బిర్యానీ మసాలా అన్నీ వేస్తాం కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు వీటిలో పచ్చిమిర్చి వేసి కాసేపు వేయించుకోవాలి. సో ఇవి పచ్చిమిర్చి కొంచెం వేగాక ఆనియన్స్ వేసి వేయించేసుకుంటాను. సో పచ్చిమిర్చి అయితే కాసేపు వేగింది కాబట్టి ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఒకవేళ మీకు బ్రౌన్గా క్రిస్పీగా కావాలంటే అవి సపరేట్ వేయించుకొని పైన వేసుకోవచ్చు. అది వేసుకుంటే అదొక డిఫరెంట్ స్టైల్ వస్తుంది. తండూరి లైక్ దమ్ బిర్యానీలో వేసినట్టు వస్తుంది అనమాట. నేనైతే వేయట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే రైస్ ఒక 2 cups వాష్ చేసేసుకుని నానబెట్టేసుకున్నాను అనమాట, బాస్మతి రైస్. ఈ ప్రాసెస్ అయ్యే లోపల అది నానిపోతుంది. 1/2 hour నానబెట్టుకుంటే చాలు. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి. ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నా. ఇవన్నీ కొంచెం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. యాక్చువల్గా నా వంటలు మీకు స్టైల్గా మంచి మంచి బౌల్స్లో కాకుండా నేను జనరల్గా ఎలా చేసుకుంటానో అలా న్యాచురల్గా చూపిస్తున్నాను. అవన్నీ కూడా చేయొచ్చు కానీ అది పెద్ద ప్రాసెస్. నాకు నేనే చేసుకోవడం, రవిగారు ఒక పక్క వర్క్ చేసుకుంటున్నారు. సో అందుకోసం నేను నా స్టైల్లో హడావుడిగా చేస్తున్నా. పుదీనా మీకు నచ్చకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. నాకు ఆ టేస్ట్ నచ్చుతుంది, ఆ ఫ్లేవర్ బాగుంటుంది కూడా. కొంతమందికి నచ్చదు, వాళ్ళు పుదీనా వేసుకోక్కర్లేదు. సో అందులో ఈ టమాటో 2 tomatoes, 2 కూడా 1.5 తీసుకున్నాను. ఇది ఇందాక బాగా ప్యూరీ లాగా చాప్ చేసి పెట్టుకున్నాను కదా, అది ఇందులో వేసుకుని బాగా కలిపేసుకోవాలి. మనకి కొంచెం దగ్గరికి అయ్యాక మిగతావన్నీ చేద్దాం. సో ఇదైతే కొంచెం దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఇందులో జీడిపప్పు కొద్దిగా వేయించుకున్నాను కదా అది, అలాగే పన్నీర్ ముక్కలు కూడా వేయించుకున్నాను, అవి కూడా వేసేసుకుంటున్నాను. ఒక 2 minutes అలా కలిపేసుకొని ఈ రైస్లో వాటర్ ఉంపేసి ఇందులో ఈ రైస్ వేసేసుకుందాం. మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇందులో వాటర్ వేసేసుకుందాం. సో నేను ఏ కప్తో అయితే రైస్ మెజర్మెంట్ తీసుకున్నానో ఆ కప్తో 2 cups కాబట్టి రైస్ నేను ఇందులో 3 cups వేసుకుంటున్నాను, బాస్మతి రైస్ కాబట్టి. సో వాటర్ వేసేసుకున్నాను కాబట్టి నేను ఇందులో సాల్ట్ ఇందాక ఓన్లీ పన్నీర్ వేయించడానికే వేసాను. సాల్ట్ సరిపోదు కాబట్టి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ మీరు ఎలా తింటారో దాన్ని బట్టి సాల్ట్ వేసుకోండి. అండ్ అలాగే లైట్గా గరం మసాలా వేసుకుంటున్నాను, చాలా కొంచెం, ఒక 1/2 teaspoon కన్నా తక్కువ వేసాను. అండ్ ఇంకొంచెం పన్నీర్ మసాలా వేసుకున్నాను లైట్గా, ఇది కూడా ఎందుకంటే ఆల్రెడీ మనం పన్నీర్లో వేసాం కాబట్టి 1/2 teaspoon. ఒకసారి కలుపుకొని, మరీ ఎక్కువ కలిపితే బాస్మతి రైస్ విరిగిపోతుంది కాబట్టి నార్మల్గా ఒక 2 సార్లు కలపండి, టేస్ట్ చూసుకోండి. మీకు కావాలి అని అనుకుంటే కొంచెం పాలల్లో సాఫ్రాన్ వేసి పైన వేసుకోవచ్చు. నేనైతే సాఫ్రాన్ వాడట్లేదు. లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. అప్పుడప్పుడు ఇలా కుక్కర్ మూత లూజ్ అయిపోద్ది. అందరికీ అలాగే వద్దా నాకే వద్దా అర్థం కాదు కానీ. సో అయిన ప్రతిసారి ఇలాగ చిన్న స్క్రూ డ్రైవర్ పెట్టుకున్నాను నేను కిచెన్లో, దీంతో టైట్ చేసుకుంటాను.
క్లోజ్ చేస్తాను. ఒక 2-3 విజిల్ వచ్చాక ఆపేద్దాం, బిర్యానీ అయిపోతుంది. ఒక పక్క కుక్కర్ విజిల్ వచ్చే లోపల కొద్దిగా రైతా చేసుకుంటున్నాను. చాపర్లోనే ఆనియన్స్ వేసేసా. రైతా ఉంటే ఆ ఫీల్ బాగుంటుంది తినేటప్పుడు మంచిగా. సో ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటో, సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నా. నాకు కొంచెం థిక్గానే ఇష్టం, మరీ పలుచగా కాకుండా. ఇంకొంచెం కర్డ్ కావాలంటే వేసుకుంటాను. మెయిన్ రీజన్ కర్డ్ ఎక్కువ తినే కన్నా ఈ వెజిటేబుల్స్ ఎక్కువ తినడం ఇష్టం అన్నమాట. మా ప్రపంచం తిండు, నేను మా ఆయన. సో అందుకోసం సో 3 విజిల్స్ వచ్చాయి, ఆఫ్ చేసేసాను. గుమగుమలు గమగమలు 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 గమగమలు. అదే కదా వచ్చేది. అదిరిపోయింది వాసన. అభిరుచి ఏం చెప్పలేదు, బిర్యానీ చేస్తున్నానే. యాక్చువల్ గా ప్రపంచం అడిగాడు. అలాగే మొన్న మనం వీడియో పెట్టాం చూడు, సగ్గుబియ్యం హల్వా, అందులో అక్క వెజ్ బిర్యానీ చెయ్యొచ్చు కదా అని అన్నారు. సో కామెంట్ కి ప్రభంజన్ కి 2 వెజ్ బిర్యానీ. పన్నీర్ బిర్యానీ ఎప్పుడు చేయలేదు కాబట్టి పన్నీర్ బిర్యానీ అన్నారు. ఇదేంటిది? ఇది ఆంటీ చేశారు, మీల్ మేకర్ కర్రీ. ఓకే, అది కూడా ఒకసారి వండి చూపించాల్సింది జనాలకి. నేను చేయలేదు కదా అని చూసి. నువ్వు చేయించినప్పుడు ఇంకోసారి చెయ్యి. నాకా నీకా తినడానికి? ప్రభంజన్కి. అమేజింగ్, బాగుంది, చూడడానికి అదిరిపోయింది. నీకు కూడా పెట్టానా? పెట్టి రైతా వేసుకున్నావా? ప్రభంజన్ అక్కడ టేబుల్ మీద ఫుడ్ ఉంది, బాగుందా? మీల్ మేకర్తో తినచుడు ఒకసారి. తినచుడు ఒకసారి. తినేస్తున్నాడు. బాగుందా? బాగుంది కదా, చేతులు ఇచ్చాడు కదా దేవుడు, మరి స్పూన్ ఎందుకు? ఏదో టైటానిక్ బిల్డప్ లో స్పూన్ కూడా ఇచ్చాడుగా. స్పూన్ ఇచ్చింది నేను, దేవుడు. ఆవిడ మీల్ మేకర్ ప్లస్ మీల్ మేకర్ నాకు అంత అనిపించలే. వస్తుంది, బాగుంది. బిర్యానీ చాలా బాగుంది. రైతా నువ్వే చేసావా? రైతా నేనే చేశాను. బాగుందా? అంటే బాగుందంటే కొందరు ఉప్పు వేసేస్తారు, నేను తక్కువే వేసాను అన్నింటిలో. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. వెరీ గుడ్. వేసుకున్నాను, బాగుంది. తినాలి, చలవ చేస్తుంది. రైతా వద్దంటే లాగా చలవ చేస్తుంది. పెరుగు మంచిదే, తినచూడు, బాగుంటది. చాలా బాగుంది. తిని చూస్తేనే కదా బాగుందో లేదో తెలుస్తుంది. బాగుందా? అయినా రైతా చెప్ప కూడా తింటున్నాడు మా వాడు. నేను కంచంలో తింటున్నాడు, వాడు చెప్ప అది నా ప్లేటే. చూసావా, నా వంట కోసం క్రీమ్ గడ్ కూడా వచ్చాడు. తిండిపోతే ఏమైనా కావాలి, తాక్ కూడా ఆగిపోతుంది. అన్నాలు నీకు పెట్టిన అన్నం తిను. గో ఈట్ యువర్ రామా, ఉదయం నుంచి ఏం తినలేదు. సో ఫైనల్లీ బిర్యానీ అయితే మా ప్రపంచానికి, మా ఆయనకి, నాకు కూడా నచ్చింది. సో వీలైతే ట్రై చేయండి ఒకవేళ సింపుల్గా అనిపిస్తే. ఒకవేళ మీరు నేను వేరే వెరైటీలో చేస్తానంటే అది కామెంట్స్లో పెట్టండి, నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసిన, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ టేక్ కేర్, బాయ్. సో నేను చేసిన బిర్యానీ అయితే మా ఆయనకి, మా అబ్బాయికి అయితే నచ్చేసింది. మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో పెట్టండి. అండ్ మీరేమైనా డిఫరెంట్గా చేస్తే అది కూడా కామెంట్స్లో పెట్టండి, నేను ట్రై చేస్తాను. అండ్ ఇంకేమైనా డిఫరెంట్ రెసిపీస్ కావాలి, కొంచెం యూనిక్గా ఉన్నవి అంటే కూడా చెప్పండి, నేను ట్రై చేసి చూపిస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.